నిర్మల్ జిల్లా దిలావర్పూర్ జాతీయ రహదారిపై ఇథనాల్ పరిశ్రమను నిలిపివేయాలంటూ బాధిత 4 గ్రామాల ప్రజలు రాస్తారోకో చేపట్టారు. ఆర్డీఓ వాహనాన్ని చుట్టుముట్టి 6 గంటలకు పైగా అడ్డుకున్నారు రైతులు, గ్రామస్తులు. ఆర్డీఓ వాహనాన్ని ఆగ్రహంతో రైతులు ధ్వంసం చేశారు. భారీగా పోలీసులు మోహరించి ఆర్డీఓను రెస్క్యూ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దుకు రైతుల ఆందోళనపై జిల్లా కలెక్టర్ అభిలాష్ అభివర్ స్పందించారు. రాస్తారోకోపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందజేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఫ్యాక్టరీ రద్దుపై జరుగుతున్న ఆందోళనలను సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్. ఈ రోజు దిలావర్పూర్ రైతులు మార్నింగ్ నుంచి రోడ్ మీద ధర్నా చేస్తూ ఉన్నారు. సో మేము ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకున్నాము. అరౌండ్ 500-600 పీపుల్ మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకోవడానికి ఆర్డీఓ గారు వస్తే ఆమెను బంధించారు. ఆమెకి హెల్త్ పాడైపోయి బీపీ డౌన్ అయ్యి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతే కూడా ఆమెని అలౌ చేయలేదు. అంబులెన్స్ కూడా అలౌ చేయలేదు. బలవంతంగా ఆమెని కార్లోనే డిటైన్ చేసి చుట్టూ సరౌండ్ చేసి ఉంచారు. ఆమెను ఇప్పుడే ఆఫ్టర్ 5 hours మేము రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి సేఫ్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేసాము. ఎవ్రీథింగ్ ఈస్ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ జాతీయ రహదారిపై ఇథనాల్ పరిశ్రమను నిలిపివేయాలంటూ బాధిత 4 గ్రామాల ప్రజలు రాస్తారోకో చేపట్టారు. ఆర్డీఓ వాహనాన్ని చుట్టుముట్టి 6 గంటలకు పైగా అడ్డుకున్నారు రైతులు, గ్రామస్తులు. ఆర్డీఓ వాహనాన్ని ఆగ్రహంతో రైతులు ధ్వంసం చేశారు. భారీగా పోలీసులు మోహరించి ఆర్డీఓను రెస్క్యూ చేశారు. ఇక నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దుకు రైతుల ఆందోళనపై జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్పందించారు. రాస్తారోకోపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందజేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఫ్యాక్టరీ రద్దుపై జరుగుతున్న ఆందోళనలను సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్.